హాయ్ బ్రో. హలో హాయ్ బ్రో, ఏపీలో ఒక కొత్త వైరల్ అయ్యే చర్చ ఒకటి వచ్చింది. ఏంటంటే నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి ప్రతిపాదనలు వస్తున్నాయి. సార్ దాని గురించి ఏమనుకుంటున్నారు? ఇది కరెక్ట్ కాదు. ఇది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పొత్తులో భాగంగా అంటే ఎలక్షన్ ముందే వాళ్ళందరి మధ్య ఏమైంది, రాజీ కుదిరింది, వాళ్ళు మాట్లాడుకున్నారు, డీలింగ్ కూడా అయింది. ఇప్పుడు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి వల్ల కూడా పార్టీ గెలిచింది అని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే పార్టీ గెలవడం అనేది అంత ఈజీ అయితే కాదు. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి తిరిగి పైగా వారాహి యాత్ర అని అన్ని దగ్గరలకి ఎక్కడ అన్యాయం జరిగినా సరే, అది చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా ఆడపిల్లలైనా ఎవరికైనా సరే, అది రైతులు కానీ అందరి దగ్గరికి పోయి ఆయన మాట్లాడి దగ్గరుండి వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకొని మరీ ఆయన పోటీ చేసాడు. ఆయన ఇప్పటికైనా రెండు సార్లు ఓడిపోయినా కూడా మళ్ళీ సాధించేదాకా వదిలిపెట్టలేము. కాబట్టి ఇంత కష్టపడ్డ ఆయన్ని ఇప్పుడు ఈరోజు తీసేసి ఆయన్ని వేరే వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏం చేయాలంటే పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా తీసేస్తే సీఎంగా చేయాలంటే అదే అంటున్నారు మరి. అదే వేరే ఆప్షన్ అయితే లేదు. ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు. పవన్ కళ్యాణ్ గారు సీఎం ఉంటే కరెక్ట్. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే కాస్త బెటర్. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే పార్టీకి అధ్యక్షుడుగా చీఫ్ ఉంటే బెటర్. ఎందుకంటే పని చేసేవాళ్ళు కావాలంతే. మనకు కావాల్సింది దేశం కోసం పని చేసేవాళ్ళు కావాలా. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఇమ్మీడియట్ గా పోవాలి, స్పందించాలి. అది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏంటంటే అతను అన్ని దగ్గరకు పోతాడు, మాట్లాడతాడు. మొన్న కూడా సినిమా ఈవెంట్ అయినా అది బయట అయినా ఎక్కడైనా సరే పేదవాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఏ అన్యాయం జరిగినా ఇమ్మీడియట్ గా అక్కడ పోవడం, రెస్పాండ్ అవ్వడం, దాని గురించి మాట్లాడడం చేస్తున్నాడు ఆయన. చూసాం మనం. ఇప్పుడు పదవిలో రాకముందే ఆయన అపోజిషన్ అసలు ఎమ్మెల్యేగా గెలవకముందే ప్రతి కౌలు రైతులకి ₹1,00,000 ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. చూడండి. కాబట్టి పదవులు లేనప్పుడు ఇచ్చాడంటే ఇంకా పదవులోకి వచ్చిన తర్వాత మొన్న తిరుమల కొండ మీద కొంతమంది చనిపోతే వాళ్ళకి ఒక్కొక్కరికి 10 లక్షలు ఇచ్చారు. కానీ మిగతా వాళ్ళు 5 లక్షలు ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే డబ్బులు ఇవ్వాలి, మనసు రావాలి. కాబట్టి మనసు రావాలంటే ఏంది, వాళ్ళు కష్టపడితేనే వస్తుంది అంతే. అంటే ఎదుటి బాధ అర్థమైతేనే మనం వాళ్ళకి అది అర్థమవుతుంది. కాబట్టి పదవులు చేసిన వాళ్ళే బలి అక్కడ. ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నవాళ్ళు, ఎంపీ ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రి ఉన్నవాళ్ళు, మంత్రి ఉన్నవాళ్ళు వాళ్ళు తిరిగి అవ్వడం అది కరెక్ట్ కాదు. ఇది అవ్వచ్చు, అయినా కానీ ప్రయోజనం ఏమీ లేదు. కొత్త వాళ్ళు వచ్చినా పాత వాళ్ళు వచ్చినా ఇక్కడ కావాల్సింది ఏంటంటే దేశాన్ని డెవలప్మెంట్ చేయాలి, దేశంలో కొత్త మార్పులు రావాలా. కాబట్టి ఏంటంటే జనాలకు కావాల్సిన ఒకటే ఏంది, డెవలప్మెంట్ అంటే ఇప్పుడు అంతర్గతంగా టీడీపీ జనసేన పొత్తులో గొడవలు అవుతున్నాయని అంటున్నారు. దానికి నువ్వేమంటావు? అదే అన్నారు, మనకు అర్థమవుతుంది కూడా. కొంతమంది ఆయన కడప ఎమ్మెల్యే అంట, ఆయన కూడా అన్నాడు, చూసా విన్నా నేను. అది కరెక్టే కాదు ఇది. ఎందుకంటే వాళ్ళ అధికారుల కోసం, వాళ్ళ లాభం కోసం అంటారంటే మాట్లాడతారు, స్పందిస్తారు. ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు బయట దేశం పోయి ఉంటారు ఆ బిజినెస్ కోసం, అంతే కదా. వస్తారు, వచ్చిన తర్వాత మాట్లాడాలి, తప్పదు కదా. ఎన్ని రోజులైనా నువ్వు మాట్లాడకుండా ఉంటావు? నువ్వు 1 రోజు తప్పించుకుంటావు, 10 రోజులు తప్పించుకుంటావు, నెల రోజులు తప్పించుకున్నావు, నువ్వు మళ్ళీ రావాల్సిందే, మాట్లాడాలి. కాబట్టి చూద్దాం వాళ్ళ మధ్య ఏమైంది ఎంత చూద్దాం. కానీ పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంగా తీసేసి వాళ్ళ కొడుకే వాళ్ళ పార్టీ వాళ్ళదని అలా చేయడం అయితే కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే టీడీపీ తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది సీనియర్ లీడర్లు ఉన్నారు. కాబట్టి లోకేష్ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎమ్మెల్యేగానే గెలిచారు ఫస్ట్ టైమే. కానీ ఇక్కడ ఏంటంటే ఇది వాళ్ళ వారసత్వమే రావాలని అది కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. అక్కడికి ప్రజలందరికీ అర్థమవుతుంది క్లియర్గా. కానీ జనాలకు ఎక్కడ పోయి అడిగినా సరే అందరూ చెప్పేది ఒకటే, పవన్ కళ్యాణ్ మా దగ్గరకు వస్తున్నాడు, మా సమస్యలు వింటున్నాడు, మాతో మాట్లాడుతున్నాడు, మాకు కావాల్సిన సహాయం ఆయన చేస్తున్నాడు అని చెప్తున్నారు. లోకేష్ గారి పేరు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు, ఆయన కూడా తెలియట్లేదు, అందుకే ఇలాంటి పదవి ఇస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. అది కూడా ఒక కారణమే. ఇప్పుడు లోకేష్ గారు ఏం చేయాలి, కష్టపడి చేయాలి కదా. ఆయన కష్టపడి పని చేసి ప్రతి సమస్య కడిపి మాట్లాడితే అవుతుంది. కానీ ఆయన ఏం మాట్లాడకుండా ఇంకా పార్టీ గురించి ఏం స్పందించకుండా అతను పార్టీ గురించి అయితే మాట్లాడతాడు, అంతేగాని ప్రజలకి ఎలా పోయినా ఎక్కడ పోయినా అతనే మాట్లాడు. కాబట్టి ఏంటంటే జనాలందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు పార్టీ నుంచి తప్పుకొని ఆయన సపరేట్గా ఇంకా చీలిపోతే మాత్రం, పొత్తులో నుంచి సపరేట్గా చీలిపోతే ఇంకా మైనసే కదా. ఇంకా టీడీపీకి ఇంకా మైనసే. ఇంకా పార్టీ గెలుస్తుందో గెలవో చెప్పలేం. ఈ 5 ఏళ్ళు అయితే ఇంకా తప్పదు. కాబట్టి ఇంకా మళ్ళీ చూద్దాం ఇంకా ఏమవుద్దో. కానీ ఏదైనా సరే ఇంకా అక్కడ క్లారిటీ అయితే తేలలేదు. ఆ క్లారిటీ రాని
ఆ తర్వాత వచ్చి మనం మాట్లాడుకుందాం. సరే, థ్యాంక్ యూ. అయ్యా ఇప్పుడు ఇప్పుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి 150 కూడా గెలిచిండు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నా లేకపోతే సపోర్ట్ చేసిండు జగన్మోహన్ రెడ్డికి. ఈయన మొన్న లేకపోయినా ఈయన దింపాలనుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఆ టేస్ట్ ఓట్లు వస్తాయి భయ్య. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రచారంలో ఒకటే మాట అన్నాడు, జగన్మోహన్ రెడ్డి నేను అదో పాతాళానికి తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదన్నాడు. కానీ నేను పాతాళలోకానికి దొక్కి నేను ముఖ్యమంత్రి అవుతానని ఆయన అనలేదు, చంద్రబాబునే చేస్తానన్నాడు. అవునా కాదా? ఇప్పుడు దాంట్లో వాళ్ళ కొత్తగా ఏమున్నది, వాళ్ళ నాయకత్వం వాళ్ళు చేసుకోవాలనుకుంటారు, తప్పైతే ఏం లేదు. మరి జనసేన పార్టీ అయ్యా ఇప్పుడు ఒక పార్టీ పెట్టితో ఒక పార్టీ కేఏ పాల్ కూడా పార్టీ పెట్టిండు. ఆయన కూడా ఇక్కడ ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు, పెట్టి నేను మొత్తం 175 గెలుస్తా అంటాడు. గెలవరు అట్లా. ఒక పార్టీ పెట్టినప్పుడు క్యాడర్ ఉండాలి, ఒక కార్యకర్తలు ఉండాలి, ఒక బేస్ ఉండాలి, ఒక ఫ్యాన్ బేస్ ఉండాలి, ఒక కమ్యూనిటీ బేస్ ఉండాలి. ప్యూర్ చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ అనేది ఒక కమ్యూనిటీ బేస్ పార్టీ. అది వాళ్ళు నువ్వు కుక్కర్ నిలబెట్టినా కానీ ఆ కమ్యూనిటీ దాన్ని సపోర్ట్ చేస్తారు ఆ పార్టీకి, తెలుగుదేశానికి. మరి ఇంతకు ముందు గెలవలేదు కదా అన్న, ఇంతకుముందు కాదు 4-5 సార్లు వాళ్ళు అధికారంలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ఓనమాలు తెలుసుకున్నప్పుడే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఓ ప్రధానమంత్రులు చేసిండు, వాళ్ళకు పవన్ కళ్యాణ్ అంత దమ్మున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలుపుకోవడానికి అంత అవసరం ఏంది? సింగిల్ గా గెలవచ్చు కదా. పవన్ కళ్యాణ్కి అంత దమ్ము ఉంటే మరి దమ్మున్న లీడరే కదా. 175 సీట్లలో 8 సీట్లలో పోటీ చేసిండు. ఇప్పుడు ఆయన చెప్పిండు నాకు దమ్ము లేదు, నేనైతే బలం ఇది కాబట్టి అని దమ్ము చెప్పాడు. లేదన్నప్పుడు నువ్వే అంటాను, ఆయనే అన్నాడు ఈ దమ్ము లేదని అనుకున్నావు, వాళ్ళకి దమ్ము ఉన్నది. ఇక్కడ ఇప్పుడు ఆ 20 సీట్లు రాకపోతే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది కాదు కదా. ఒకటి క్లియర్ చెప్తా, మొన్న ఒక పోర్టు దగ్గర పోయిండు పవన్ కళ్యాణ్. పోయిన తర్వాత సీజ్ అన్నాడు, సీజ్ ద షిప్ అన్నాడు. బయటకు వచ్చిన షిప్ సీజ్ కాలేదు, అది ఏది కాలేదు. అంటే ఆయన పవర్, ఆయన అది అన్నడే కంటే ముందు కూడా ఒక మాట అన్నాడు, నేను ఆడికి పోవడానికే నన్ను పోనీయట్లేదు వీళ్ళు, ఆడికి పోతే 10,000 కుటుంబాలు ఉంటాయట, అంత కరప్టెడ్ అయ్యారు, ఈ నుంచి ఉగ్రవాదులు రావచ్చు, వాళ్ళు రావచ్చు, వీళ్ళు రావచ్చు అని ఆయన బాధ. అంటే ఆయన యొక్క మాట ఎంత చెల్లుబాటు అవుతుందో ఆయన మాటల్లోనే అర్థమవుతుంది. కొంతమంది ప్రజలు ఏమన్నారంటే ఈ నిజాయితీగా ఉండడం వల్ల అతనికి వచ్చిన ఇన్కమ్ ఇప్పుడు సింపుల్ అన్న, సింపుల్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సింపుల్, అది పక్క పెట్టు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే ఈ ఆర్థిక వనరులు ఎవరి ఆర్థిక వనరులు అంటే ఒక కార్యకర్తలకు మనం మీరు ఏపీనా తెలంగాణ ఓటుకైతే ఎంతో కొంత పైసలు ఇచ్చారు కదా. అధికారం తెలుగుదేశం వాళ్ళు ఎంత ఇచ్చారు? ఎంతో కొంత అమౌంట్ అయితే ఇచ్చారు. ఆ అమౌంట్ ఇచ్చింది ఎవరు ఉంటారు? ఓ రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు, లేకపోతే ఏబిఎన్ ఆర్కే లాంటి వాళ్ళు, లేకపోతే రామోజీ ఫిలిం సిటీ లాంటి వాళ్ళు, వీళ్ళు ఫండింగ్ చేస్తారు. వాళ్ళంతా ఎవరు? తెలుగుదేశం పార్టీ యొక్క కట్టుబానిసలు. ఆ పార్టీని ఎక్కడైనా ఉంచడానికి వాళ్ళు ఏదైనా చేయదు. ఈ పవన్ కళ్యాణ్ అయినా కూర కరివేపాకు ఒక స్మెల్ రావడం కొరకు, ఒక ఫ్లేవర్ కొరకు వాడుకున్నారు. ఆ ఫ్లేవర్ అవసరం అది. ఓకే 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 నారా లోకేష్కి స్కిల్స్ ఉండొచ్చు, టాలెంట్ ఉండొచ్చు, వాళ్ళ కార్యకర్తలు ఆయన మీద అభిమానం ఉండొచ్చు, పొంగిపోవచ్చు, అది వేరే విషయం. అది కానీ ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం ఉన్నంతసేపు ఫస్ట్ పదవి ఇచ్చారు కాబట్టి ఆ పదవిని లాస్ట్ గత ప్రభుత్వం కొనసాగించడంతో అయితే లోకేష్ గారి ప్రాధాన్యత తగ్గిపోయింది, లోకేష్ గారిని జనాలు మర్చిపోతున్నారు అనే ఉద్దేశంతోనే ఈయన్ని హైలైట్ చేయడానికి పనిచేస్తున్నారని చెప్పేసి. లేదా లోకేష్ గారు చాలా టాలెంటెడ్ పర్సన్ అన్న. లోకేష్ గారు చాలా టాలెంటెడ్ పర్సన్. ఆయన కూడా మన పాదయాత్ర చేశారు. ఆయన కూడా మంచి ఆలోచన ఉంది, జ్ఞానం ఉంది, చదువుకున్న వ్యక్తి. ఆయనకు కూడా అర్హతలు ఉన్నాయి. మొత్తానికి టీడీపీ జనసేన అంతర్గతంగా గొడవలు అయితే అవుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఉండొచ్చు, ఒకవేళ అంతర్గతంగా గొడవలు అయితే ఉండొచ్చు, కానీ బహిరంగంగా అయితే బయట చెప్పలేదు, ఎవరైతే చెప్పలేదు, అనౌన్స్మెంట్ చేయలేదు. కార్యకర్తలు మామూలుగా ఎవరి ఒపీనియన్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు జనసేనలో కూడా చాలా మంది సీఎంకి వ్యతిరేకంగా మాట్లాడతారు, నారా లోకేష్ వ్యతిరేకంగా మాట్లాడతారు. జనసేన పార్టీ కాబట్టి అది కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే సీఎం పదవి, డిప్యూటీ సీఎం పదవి, ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినప్పుడు దాన్ని మధ్యలో తీసుకోకుండా మొదటి నుంచి ఏదైనా పదవి ఇచ్చి అదే పదవి కంటిన్యూ చేపిస్తే బాగుంటుందని మా ఒపీనియన్. అంటే ఇప్పుడు ఏంది డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ బాగా చేయట్లేదని చేస్తున్నారా లేకపోతే చేస్తున్నారని చెప్పి? లేదన్నా, ఇది డైరెక్ట్ సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం కాదు. ఇది మధ్యలో కార్యకర్తల ఒపీనియన్. అంటే మాకు మేము చూడాలనుకుంటున్నాం. నారా లోకేష్ గారు కంక్లూజన్ కూడా ఏం రాలేదు కదా. ఇప్పుడు ఆయన కూడా క్లారిటీగా నేను నా మాటగా నేను చెప్తున్నాను, ఇట్లా పవన్ కళ్యాణ్ గారిని నేను డిప్యూటీ సీఎం గా తీసేసి నా కుమారుని పెడదామని అనుకుంటున్నాను అనలేదు కదా. అంటే చెప్పాలి కదా. అంటే ఆయన కూడా ఏం మాట్లాడలేదు, మౌనం. లేదండి, కార్యకర్తలకు హెచ్చరించాడంట, స్టేజ్ మీద ఏది పడితే అది మాట్లాడకూడదు, ఏదంటే అది ఉంటే మాట్లాడకూడదు, మీకు తెలిసి తెలియని మాట మాట్లాడడం వల్ల ఒక పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి ఆ మాట కూడా అన్నాడు. కాబట్టి ఏంటంటే మేమైనా ఒపీనియన్ ఏంటంటే అది వాళ్ళ అంతర్గత విషయాలు పర్సనల్ తర్వాత వస్తుంది.
కానీ పదవిలో మాత్రం కొనసాగించాలి. అట్లా అనేది మార్పులు చేర్పులు చేయకూడదు. కూటమి ప్రభుత్వం ఉన్నంతసేపు కొనసాగించాల్సిందే. థ్యాంక్ యూ అన్న.